Now turn up. వీడియో టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఎస్, కియా సానెట్. కియా సానెట్ బేస్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్ వరకు ఏ ఫీచర్స్ కియా ఆఫర్ చేసిన ఆ ప్రైస్ రేంజ్కి ఆ ఫీచర్స్ వర్తో కదా చూద్దాం. ఈ వీడియో చూశాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ దానికంటే ముందు కొత్తగా ఛానల్ పెట్టావయ్యా, కొంచెం సబ్స్క్రైబ్ చేయరు ప్లీజ్. కియా సానెట్ సబ్ 4 మీటర్ ఎస్యూవీ కేటగిరీలో వస్తుంది. ఇది 18 సెప్టెంబర్ 2020లో ఇండియన్ మార్కెట్లోకి సేల్కి తెచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నియర్లీ 40,000 యూనిట్స్ని సేల్ చేశారు. సబ్ కాంపాక్ట్ కేటగిరీలో ఆల్రెడీ స్ట్రాంగ్ కస్టమర్ని బేస్ బిల్డ్ చేసుకున్న వితారా బ్రెజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్యూవీ 300, హోండా WRV అండ్ నిసాన్ మ్యాగ్నైట్ లాంటి వెహికల్స్తో సానెట్ కంపీట్ చేస్తుంది. జనవరి 2021 సేల్స్ ఫిగర్ మీరు చూసినట్లయితే హ్యుండాయ్ వెన్యూ ఆన్ టాప్ ఆఫ్ ది చాట్, సెకండ్ ప్లేస్లో వితారా బ్రెజా అండ్ థర్డ్ ప్లేస్లో కియా సానెట్ మీకు కనిపిస్తుంది. సైజ్ అండ్ డైమెన్షన్స్ విషయానికి వస్తే కియా సానెట్ 3995 mm లెంత్తో అండ్ 1790 mm విడ్త్తో, 1642 mm హైట్తో అండ్ 2500 mm వీల్ బేస్తో అవైలబుల్గా ఉంటుంది. సెగ్మెంట్లోనే సెకండ్ బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్న కార్ కియా సానెట్ 205 mm అండ్ సెగ్మెంట్లోనే సెకండ్ బెస్ట్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్న కార్ కియా సానెట్. రెనో కైగర్ రాకముందు కియా సానెట్ బెస్ట్ బూట్ స్పేస్ ఆఫర్ చేసే కార్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది. 405 లీటర్స్తో రెనో కైగర్ మార్కెట్లోకి రావడం వల్ల కియా సానెట్ సెకండ్ ప్లేస్కి పుష్ చేయబడింది. రైవల్స్తో కంపేర్ చేసినట్లయితే లెంత్ అన్ని కార్స్ మోరల్లెస్ సేమ్ ఉంటాయి. రెనో కైగర్ మాత్రం కొంచెం డిఫరెన్స్ చూపిస్తుంది మిగతా కార్స్తో. అండ్ విడ్త్ చూసినట్టయితే 1821 mmతో మహీంద్రా ఎక్స్యూవీ 300 3 అడల్ట్స్ కంఫర్టబుల్గా కూర్చునే స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సెగ్మెంట్లోనే బెస్ట్ హైట్ ఆఫర్ చేస్తున్న కార్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 1647 mm అండ్ 1642 5 mm డిఫరెన్స్తో కియా సానెట్ ఉంటుంది. అండ్ సెగ్మెంట్లోనే బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్న కార్ 209 mmతో టాటా నెక్సాన్ అండ్ సెకండ్ ప్లేస్లో కియా సానెట్, నిసాన్ మ్యాగ్నైట్ అండ్ రెనో కైగర్ 205 mm గ్రౌండ్ క్లియరెన్స్తో అవైలబుల్గా ఉంటుంది. సెగ్మెంట్లోనే బెస్ట్ బూట్ స్పేస్ రెనో కైగర్ విత్ 405 లీటర్స్తో అండ్ సెకండ్ బెస్ట్ 392 లీటర్స్ కియా సానెట్ మీకు కనిపిస్తాయి. ఇక ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే కియా సానెట్ 4 ఇంజన్ ఆప్షన్స్లో అండ్ 5 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 4 ఇంజన్ ఆప్షన్స్ని 2 పెట్రోల్ వేరియంట్స్లో అండ్ 2 డీజిల్ వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. పెట్రోల్ వేరియంట్స్లో వస్తున్న ఫస్ట్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ 1 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 83 PS మ్యాక్సిమం పవర్ని అండ్ 115 Nm మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అండ్ దీని ARAI క్లయింట్ మైలేజ్ 18.4 kmpl. ఇక పెట్రోల్ ఇంజన్లో వస్తున్న సెకండ్ అండ్ లాస్ట్ ఆప్షన్ 1 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజన్. ఇది 120 PS మ్యాక్సిమం పవర్ని అండ్ 172 Nm మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 2 ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 6 స్పీడ్ ఇంటెలిజెన్స్ ఆటో క్లచ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. దీని ARAI క్లయింట్ మైలేజ్ 18.2 kmpl. ఇక డీజిల్ ఇంజన్లో వస్తున్న ఫస్ట్ ఆప్షన్ 1.5 లీటర్ CRDI WGT 4 సిలిండర్ డీజిల్ ఇంజన్. ఇది 110 PS మ్యాక్సిమం పవర్ని అండ్ 240 Nm మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అండ్ దీని ARAI క్లయింట్ మైలేజ్ 24.2 kmpl. ఇక డీజిల్ ఇంజన్లో వస్తున్న సెకండ్ అండ్ లాస్ట్ ఆప్షన్ 1.5 లీటర్ CRDI VGT 4 సిలిండర్ డీజిల్ ఇంజన్. ఇది
115 PS మ్యాక్సిమం పవర్ని అండ్ 250 న్యూటన్ మీటర్ మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఓన్లీ 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అండ్ దీని ARAI క్లయింట్ మైలేజ్ 24.2 kmpl. ఇక కియా సోనెట్ ప్రైజెస్ విషయానికి వస్తే పెట్రోల్ ఇంజిన్ 3 పవర్ ట్రైన్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ MT, HTE, HTK అండ్ HTK ప్లస్ ట్రిమ్స్లో అవైలబుల్గా ఉంటుంది. HTE 6.79 ల్యాక్కి, HTK 7.69 ల్యాక్కి అండ్ HTK ప్లస్ 8.55 ల్యాక్కి అవైలబుల్గా ఉంటాయి. టర్బో ఇంజన్లో వస్తున్న ఫస్ట్ పవర్ ట్రైన్ ఆప్షన్ 6 స్పీడ్ IMT. ఇది HTK ప్లస్ నుండి స్టార్ట్ అయ్యి GTX ప్లస్ వరకు అవైలబుల్గా ఉంటుంది. HTK ప్లస్ 9.69 ల్యాక్కి, HTX 9.99 ల్యాక్కి, HTX ప్లస్ 11.65 ల్యాక్కి అండ్ GTX ప్లస్ 11.99 ల్యాక్కి ఈ పవర్ ట్రైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక టర్బో ఇంజన్లో వస్తున్న సెకండ్ పవర్ ట్రైన్ ఆప్షన్ 7 DCT. ఇది HTK ప్లస్ అండ్ GTX ప్లస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. HTK ప్లస్ 10.49 ల్యాక్కి అవైలబుల్గా ఉంటే GTX ప్లస్ 12.99 ల్యాక్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే డీజిల్ ఇంజిన్ 2 పవర్ ట్రైన్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 6 స్పీడ్ MT అండ్ 6 స్పీడ్ AT. 6 స్పీడ్ MT మీకు అన్ని ట్రిమ్స్లో అవైలబుల్గా ఉంటే 6 స్పీడ్ AT మీకు ఓన్లీ HTK ప్లస్ అండ్ GTX ప్లస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇక 6 స్పీడ్ MT HTE మీకు 8.25 ల్యాక్కి, HTK 9.19 ల్యాక్కి, HTK ప్లస్ 9.49 ల్యాక్కి, HTX 10.19 ల్యాక్కి, HTX ప్లస్ 11.85 ల్యాక్కి అండ్ GTX ప్లస్ 12.19 ల్యాక్కి అవైలబుల్గా ఉంటాయి. ఇక 1.5 లీటర్ CRDI VGT 6 స్పీడ్ AT మీకు HTK ప్లస్ 10.59 ల్యాక్కి అవైలబుల్గా ఉంటే GTX ప్లస్ 13.09 ల్యాక్కి అవైలబుల్గా ఉంటాయి. ఇక కియా సోనెట్ బేస్ వేరియంట్ HTE నుండి టాప్ వేరియంట్ GTX ప్లస్ వరకు ఏ ట్రిమ్లో ఏ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా బేస్ వేరియంట్ HTEతో స్టార్ట్ చేస్తే HTE 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 6.79 ల్యాక్కి అండ్ 1.5 లీటర్ డీజిల్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీకు 8.25 ల్యాక్కి అవైలబుల్గా ఉంటుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో HTEలో వచ్చే స్టైల్ రిలేటెడ్, సేఫ్టీ రిలేటెడ్ అండ్ కన్వీనియన్స్ రిలేటెడ్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఎక్స్టీరియర్ బాడీ చూసినట్లయితే ఫ్రంట్ పోర్షన్ మీకు ఇలా కనిపిస్తుంది. కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్, సిల్వర్ డైమండ్ నర్లింగ్ ప్యాటర్న్, రేడియేటర్ గ్రిల్, మస్కులర్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, హాలోజిన్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్కి స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ ఈ వేరియంట్లో ఫాగ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయట్లేదు. R15 మెటాలిక్ స్టీల్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. సైడ్ బాడీ మీద చూసినట్లయితే ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ORVM ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ఆప్షన్ ఈ వేరియంట్లో ఇవ్వట్లేదు. ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ ఈ వేరియంట్లో రావట్లేదు. సైడ్ బాడీ మీద మీరు నోటీస్ చేయొచ్చు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే మ్యూజిక్ సిస్టమ్ కానీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ బేస్ వేరియంట్ HTEలో ఆఫర్ చేయట్లేదు. మాన్యువలీ ఆపరేటెడ్ AC ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రేర్ AC వెంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. రేర్ AC వెంట్ అండ్ ఫ్రంట్ AC వెంట్స్ మీరు అవుటర్ లైనింగ్ చూస్తే సిల్వర్ నర్లింగ్ ప్యాటర్న్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ పోర్షన్లో ఎక్స్టీరియర్ లుక్లో ప్రొవైడ్ చేసినట్టు. అండ్ రియర్ ఛార్జ్తో పాటు మొబైల్ పాకెట్ హోల్డర్ కూడా ఈ వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు. దీని రేర్ AC వెంట్ కింద మీరు నోటీస్ చేయొచ్చు. ఇక స్టీరింగ్ ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఏ వేరియంట్లోనూ ఆఫర్ చేయట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్ మీకు బ్లాంక్గా కనిపిస్తాయి. మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేకపోవడం వల్ల 3.5 ఇంచ్ MID క్లస్టర్ మీకు కనిపిస్తుంది. అండ్ MID క్లస్టర్ కంట్రోల్స్ మీకు రైట్ హ్యాండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మీద కనిపిస్తాయి. సెంట్రల్ లాకింగ్ ఫీచర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫ్రంట్ పవర్ విండోస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే రియర్ పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ABS విత్ EBD, ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, లోడ్ లిమిటర్ అండ్ ప్రిటెన్షనర్, సీట్ బెల్ట్ రిమైండర్ లాంటి సేఫ్టీ ఫీచర్స్తో పాటు చైల్డ్ లాక్, ఇంజన్ ఇమ్మొబిలైజర్,
ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, హై స్పీడ్ అలామ్ లాంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హై స్పీడ్ అలామ్ 80 kmph స్పీడ్ దాటగానే 30 సెకండ్స్ పాటు బీప్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ 120 kmph స్పీడ్ దాటంగానే మీకు కంటిన్యూస్ బీప్ సౌండ్ అయితే వస్తుంది. సేఫ్టీ రిలేటెడ్ ఫీచర్స్ అండ్ స్టైల్ రిలేటెడ్ ఫీచర్స్, కన్వీనియంట్ ఫీచర్స్ మీరు అన్నీ ఒకసారి స్క్రీన్ మీద హెచ్టీలో ఏం ఆఫర్ చేస్తున్నారో చూడొచ్చు. హెచ్టీఈ నుండి హెచ్టీకేకి మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీకు 7.69 లాక్కి అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీకు 9.19 లాక్కి అవైలబుల్గా ఉంటాయి. ఎక్స్టీరియర్ లుక్లో ఎలాంటి చేంజెస్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ కానీ చేయలేదు. మీరు ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. R16 మెటాలిక్ స్టీల్ వీల్ అయితే ఈ వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే 3.8 ఇంచ్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కంపాటబిలిటీతో ఈ వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్ మీకు ఆడియో సిస్టమ్ కంట్రోల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రియర్ పవర్ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కీలెస్ ఎంట్రీ. కీ ఫాబ్ మీరు ఇన్సర్ట్ చేసి ఇంజన్ ఇగ్నిషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. హెచ్టీ కీలో వచ్చే స్టైల్, సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఫీచర్స్, కన్వీనియన్స్ ఫీచర్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీంట్లో సిగ్నిఫికెన్స్ చేంజెస్ 4 స్పీకర్స్ వితౌట్ ఎనీ ట్వీటర్స్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ ఫీచర్స్ హెచ్టీఈలో ఏవైతే స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో హెచ్టీకేలో కూడా అవే క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. కన్వీనియన్స్ ఫీచర్స్ మీరు చూసినట్లయితే ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్, సన్ గ్లాస్ హోల్డర్, కన్సోల్ ల్యాంప్స్, ప్యాసింజర్ సీట్ బ్యాక్ పాకెట్ లాంటి కీ ఫీచర్స్తో పాటు బ్లాక్ ఇంటీరియర్ కూడా మీకు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో హెచ్టీకే ఒక కంప్లీట్ బేస్ వేరియంట్ అయింది అని ఇప్పుడు మనం అనుకోవచ్చు. హెచ్టీకే నుండి హెచ్టీకే ప్లస్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటే మీకు హెచ్టీకే ప్లస్ 5 ఇంజిన్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. అందులో 1.2 లీటర్ పెట్రోల్ 5 స్పీడ్ ఎంటీ మీకు 8.55 లాక్ అవైలబుల్గా ఉంటే 1.5 లీటర్ డీజిల్ 6 స్పీడ్ ఎంటీ 9.49 లాక్ అవైలబుల్గా ఉంటుంది. ఇది మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకునే ఇంజిన్స్. ఇవి కాకుండా 1 లీటర్ టర్బో 6 స్పీడ్ ఐఎంటీ మీకు 9.69 లాక్కి, 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7 డీసీటీ మీకు 10.49 లాక్కి అండ్ 1.5 లీటర్ డీజిల్ 6 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 10.59 లాక్కి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ప్రైస్ రేంజ్లో ఏ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ముందుగా ఎక్స్టీరియర్ లుక్ చూసినట్లయితే ఫ్రంట్ పోర్షన్లో మీకు సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే కనిపిస్తాయి. కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ మీద క్రోమ్ ఫినిష్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ డైమండ్ నర్లింగ్ ప్యాటర్న్ మీద కూడా క్రోమ్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మస్కులర్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ మీద సిల్వర్ ఫినిష్ ఇస్తున్నారు అండ్ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఈ వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు. రియర్ వ్యూ కానీ మీరు చూసినట్లయితే రియర్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఈ వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు. సైడ్ బాడీ మీద చూసినట్లయితే ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎం విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ ఈ వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఫ్లోటింగ్ రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటీనా అండ్ రియర్ డిఫాగర్ లాంటి ఎక్స్టర్నల్ ఫీచర్స్ దీంట్లో మీరు చూడవచ్చు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ డ్రైవర్ రివ్యూ మిర్రర్ మీకు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఆటోమేటిక్ ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రియర్ కెమెరా విత్ గైడ్లైన్స్ కూడా ఈ వేరియంట్లో మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక హెచ్టీకే ప్లస్లో వచ్చే కీ ఫీచర్స్ అన్నీ మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. ఇందులో నోటబుల్ ఫీచర్స్ 4 స్పీకర్స్తో పాటు 2 ట్వీటర్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇక సేఫ్టీ విషయానికి వస్తే హెచ్టీఈలో ఏవైతే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో అవే హెచ్టీకే ప్లస్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ లాంటి బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ లాంచ్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ట్రాక్షన్ మోడ్స్ అండ్ మల్టీ డ్రైవ్ మోడ్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ మీకు ఓన్లీ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ 7 డీసీటీలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇది 10.5 లాక్కి అవైలబిలిటీలో ఉంది. ఇక కన్వీనియన్స్ ఫీచర్స్ చూస్తే డ్రైవర్ విండో 1 టచ్ అప్ అండ్ డౌన్ విత్ యాంటీ పించ్ ఫంక్షన్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ పార్సల్ ట్రే కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు.
ఇక హెచ్టీకే ప్లస్ నుండి హెచ్టీఎక్స్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే 2 ఇంజిన్ ఆప్షన్స్లో అవైలబిలిటీలో ఉంటుంది హెచ్టీఎక్స్. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ ఐఎంటీ మీకు 9.99 లాక్కి అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ ఎంటీ మీకు 10.19 లాక్కి అవైలబుల్గా ఉంటుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఏ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎక్స్టీరియర్ లుక్ చూసినట్లయితే ఫ్రంట్ పోర్షన్లో హార్ట్ బీట్ ఎల్ఈడి డిఆర్ఎల్ విత్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. క్రౌన్ జ్యువెల్ ఎల్ఈడి టైప్ హెడ్ ల్యాంప్స్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. రియర్ వ్యూ చూసినట్లయితే హార్ట్ బీట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ మఫ్లర్కి డ్యూయల్ మఫ్లర్ డిజైన్ అందులో ఆఫర్ చేస్తున్నారు రియర్ స్కిడ్ ప్లేట్కి. సైడ్ బాడీ మీద చూసినట్లయితే సైడ్ బాడీ క్లాడింగ్ మీద సిల్వర్ డోర్ గార్నిష్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా ఈ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్లో ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. లెదరైట్ ర్యాప్డ్ డీకట్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో రైట్ సైడ్ మీరు క్రూజ్ కంట్రోల్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇక రేర్ పోర్షన్లో చూసినట్లయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ ఆర్మ్ రెస్ట్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ఫీచర్ ఈ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈ వేరియంట్లో బ్లాక్ అండ్ బీజ్ ఇంటీరియర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక క్లాసీ లుక్ డ్యూయల్ టోన్ కలర్ వల్ల ఈ వేరియంట్లో వస్తుంది. ఇక హెచ్టీఎక్స్లో ప్రొవైడ్ చేసే స్టైల్, సేఫ్టీ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ అన్నీ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక టెక్ ఫీచర్ స్మార్ట్ కీ రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ ఆప్షన్ అవైలబిలిటీలో ఉంటుంది ఈ వేరియంట్లో. సేఫ్టీ విషయానికి వస్తే అడిషనల్గా ఐసోఫిక్స్ చైల్డ్ యాంకర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కన్వీనియన్స్ రిలేటెడ్ ఫీచర్లో కోట్ హుక్ లగేజ్ ల్యాంప్, సెమీ లెదరేట్ సీట్ సిల్వర్ స్టిచ్చింగ్ బీజ్ అండ్ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక హెచ్టీఎక్స్ నుండి హెచ్టీఎక్స్ ప్లస్కి అప్గ్రేడ్ అవ్వాలంటే 2 ఇంజిన్ ఆప్షన్స్ సేమ్ హెచ్టీఎక్స్ లాగానే అవైలబిలిటీలో ఉంటాయి. 1 లీటర్ పెట్రోల్ 6 స్పీడ్ ఐఎంటీ 11.65 లాక్కి అండ్ 1.5 లీటర్ డీజిల్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 11.85 లాక్కి అవైలబిలిటీలో ఉంటాయి. ఆ ప్రైస్ రేంజ్లో ఏ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. టెక్ లైన్ ఫీచర్లో టాప్ వేరియంట్ కాబట్టి హెచ్టీఎక్స్ ప్లస్లో మేజర్ కాస్మెటిక్ చేంజెస్ అయితే మనం అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. బట్ రియర్ వ్యూలో రియర్ వైపర్ అండ్ వాషర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ R16 క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సిల్వర్ వీల్ క్యాప్స్. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే 10.2 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఇన్బిల్డ్ నావిగేషన్లో ఆఫర్ చేస్తున్నారు అండ్ దీన్ని సెగ్మెంట్స్ బిగ్గెస్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఆటో డిమింగ్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ యువో కంట్రోల్స్. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఈ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సెగ్మెంట్స్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ వెంటిలేటెడ్ సీట్స్ ఈ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ మూడ్ లైట్స్ విత్ 7 స్పీకర్ ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ విత్ వైరస్ ప్రొటెక్షన్ 2 లేయర్లో వైరస్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ యువో కనెక్టివిటీలో 57 కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది స్మార్ట్ వాచ్ కంపాటబుల్ ఉంటుంది అండ్ స్మార్ట్ ఫోన్ కంపాటబిలిటీ కూడా ఇందులో ఆఫర్ చేయబడుతుంది. ఇది 3 years ఫ్రీ సర్వీస్ అండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 4.2 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఈ వేరియంట్లో అండ్ GTX ప్లస్లో. ఒకసారి కీ రిలేటెడ్ సేఫ్టీ, టెక్, స్టైల్ రిలేటెడ్ ఫీచర్స్, సేఫ్టీ రిలేటెడ్ ఫీచర్స్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ అన్నీ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సేఫ్టీలో ఇంత స్పెండ్ చేశాక కూడా ఎలాంటి అప్గ్రేడెడ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే మీకు కనిపించవు. ఇక హెచ్టీఎక్స్ ప్లస్ నుండి GTX ప్లస్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటే హెచ్టీఎక్స్లో ఉన్న ట్రాన్స్మిషన్స్ GTX ప్లస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. 1 లీటర్ పెట్రోల్ 6 స్పీడ్ ఐఎంటీ పెట్రోల్ ఇంజన్ 11.99 లాక్ అవైలబుల్గా ఉంటే 1.5 లీటర్ డీజిల్ 6 స్పీడ్ ఎంటీ మీకు 12.19 లాక్ అవైలబుల్గా ఉంటుంది. ఇవి కాకుండా 1 లీటర్ టర్బో 7 DCT 12.99 లాక్కి అండ్ 1.5 లీటర్ డీజిల్ 6 స్పీడ్ 80 మీకు 13.09 లాక్కి అవైలబుల్గా ఉంటాయి. ఇక ఎక్స్టీరియర్ విషయానికి వస్తే
GT X ప్లస్లో మేజర్ కాస్మెటిక్ చేంజెస్ అయితే ఆ రెడ్ ఎసెన్స్ అనే చెప్పాలి. ఫ్రంట్ పోర్షన్ మీరు చూసినట్లయితే కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ మీద రెడ్ ఎసెన్స్ విత్ GT బ్యాడ్జింగ్ మీకు కనిపిస్తుంది. అండ్ రేడియేటర్ గ్రిల్ పైన కూడా మీకు రెడ్ లైన్ అయితే కనిపిస్తుంది. ఒక స్పోర్టీ లుక్ ఆఫర్ చేయడానికి అన్ని సైడ్స్ నుంచి ఈ రెడ్ ఎసెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు GT X ప్లస్కి. వీల్స్ చూసినట్లయితే క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్కి బ్రేక్ క్యాలిపర్స్ కూడా రెడ్ ఎసెన్స్ ఇచ్చారు. అండ్ వీల్ క్యాప్స్కి కూడా రెడ్ ఎసెన్స్ ప్రొవైడ్ చేశారు. రియర్ పోర్షన్లో చూసినట్లయితే GT లైన్ బ్యాడ్జింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రియర్ మఫ్లర్ మీద కూడా రెడ్ ఎసెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. సైడ్ బాడీ క్లాడింగ్ మీద కూడా రెడ్ ఎసెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే కియా సోనెట్ బ్యాడ్జింగ్ HT X ప్లస్ వరకు వచ్చేది. బట్ GT బ్యాడ్జింగ్ GT లైన్ GT X ప్లస్లో మాత్రమే GT బ్యాడ్జింగ్ వస్తుంది స్టీరింగ్ మీద. వైర్లెస్ ఛార్జింగ్ విత్ కూలింగ్ వెంట్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. AC వెంట్స్ మీరు చూసినట్లయితే బ్లాక్ గ్లాసీ ఫినిష్ ఇందులో వస్తుంది. మోనోటోన్ కలర్తో మ్యాచ్ చేయడానికి దీంట్లో బ్లాక్ గ్లాసీ ఫినిష్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక ఇంటీరియర్ చూసినట్లయితే కంప్లీట్ మోనోటోన్ కలర్ కనిపిస్తుంది బ్లాక్లో. ఒక స్పోర్టీ లుక్ ఇవ్వడానికి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మీరు ఇంటీరియర్ చూడొచ్చు. లెదరేట్ సీట్స్ విత్ GT బ్యాడ్జింగ్ మీకు కనిపిస్తుంది. అండ్ సేఫ్టీ ఫీచర్స్లో HTEలో వచ్చే స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ కాకుండా GT X ప్లస్లో మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇందులో అడిషనల్గా ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి కీ ఫీచర్స్ అన్నీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫీచర్స్లో అప్డేట్ చేసిన అన్ని స్టైల్ రిలేటెడ్ ఫీచర్సే రెడ్ ఎసెన్స్ మీకు కనిపిస్తాయి అన్నిట్లో. సేఫ్టీ ఫీచర్స్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కనిపిస్తాయి. అండ్ అడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ప్రోగ్రామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ట్రాక్షన్ కంట్రోల్స్, మల్టీ డ్రైవ్ మోడ్స్ ఇవన్నీ 7 DCTలో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. టర్బో పెట్రోల్ ఇంజన్తో 12.99 lakhలో ఇది అవైలబుల్గా ఉంటుంది. ఇక కన్వీనియన్స్ ఫీచర్స్ చూస్తే లెదరేట్ స్పోర్ట్స్ సీట్స్ విత్ రెడ్ స్టిచ్చింగ్ బ్లాక్లో మీకు కనిపిస్తాయి. అండ్ డోర్ ట్రిమ్స్ కూడా మీకు రెడ్ స్టిచ్చింగ్తోనే కనిపిస్తాయి విత్ స్టీరింగ్ కూడా. దీంతో పాటు మీకు హలో కియా వేక్ AI కమాండ్ మీకు అడిషనల్గా కన్వీనియన్స్ ఫీచర్లో యాడ్ చేశారు. ఇందులో ప్రీ ప్రోగ్రామ్ ఫిక్స్ సెట్ ఆఫ్ కమాండ్స్ ప్రొవైడ్ చేశారు. హలో కియా ఓపెన్ ద సన్ రూఫ్ అనగానే సన్ రూఫ్ ఓపెన్ చేయడం, లేదా వాల్యూమ్ డౌన్ అనగానే వాల్యూమ్ని తగ్గించడం, AC పెంచమనగానే AC పెంచడం, అలాంటి ఫిక్స్డ్ సెట్ ఆఫ్ కమాండ్స్కి మాత్రమే ఇది రెస్పాండ్ అవుతుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే కియా సోనెట్ 11 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. 8 మోనోటోన్ కలర్స్ అండ్ 3 డ్యూయల్ టోన్ కలర్స్. 8 మోనోటోన్ కలర్స్ అక్రాస్ ఆల్ ది వేరియంట్స్ అవైలబిలిటీలో ఉంది. అండ్ 3 డ్యూయల్ టోన్ కలర్స్ మాత్రం HT X ప్లస్ అండ్ GT X ప్లస్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. మోనోటోన్ కలర్స్ చూసినట్లయితే ఇంటెన్స్ రెడ్, గ్లేషియర్ వైట్ పర్ల్, స్టీల్ సిల్వర్, క్లియర్ వైట్, అరోరా బ్లాక్ పర్ల్, బీచ్ గోల్డ్, ఇంటెలిజెన్స్ బ్లూ అండ్ గ్రావిటీ గ్రే లాంటి మోనోటోన్ కలర్స్ మీకు అన్ని వేరియంట్స్లో కనిపిస్తాయి. ఇక డ్యూయల్ టోన్ కలర్స్ చూస్తే బీచ్ గోల్డ్ విత్ అరోరా బ్లాక్ పర్ల్, గ్లేషియర్ వైట్ పర్ల్ విత్ అరోరా బ్లాక్ పర్ల్ అండ్ ఫైనల్గా రెడ్ అండ్ బ్లాక్. ఈ 3 కలర్స్ మీకు HT X ప్లస్ అండ్ GT X ప్లస్లో కనిపిస్తాయి. ఇక ఫైనల్ వెర్డిక్ట్ చూసినట్లయితే HTE మీకు 6.79 lakh పెట్రోల్కి అండ్ 8.25 lakh డీజిల్ అవైలబిలిటీలో ఉంటే HTK 7.69 lakh అండ్ డీజిల్ 9.19 lakh అవైలబుల్లో ఉంటుంది. సో HTE ఒక కంప్లీట్ బేస్ వేరియంట్ అయితే కాదు అనే చెప్పాలి. HTK ఒక కంప్లీట్ బేస్ వేరియంటా అంటే అవును అనే చెప్పాలి. బట్ ఒక కంప్లీట్ బేస్ వేరియంట్ వెళ్ళాలంటే 90,000 ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ మార్కెట్లో కూడా మీరు ఆడియో సిస్టమ్ ఆర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రియర్ పవర్ విండోస్, ఆటో ఫోల్డ్, IRVM లాంటి కీ ఫీచర్స్ అయితే మీరు ఆఫ్టర్ మార్కెట్లో కూడా ఒక 50,000 60,000 ఎక్స్ట్రా స్పెండ్ చేసి అప్గ్రేడ్ అవ్వచ్చు. HTE తీసుకొని HTK తీసుకొని 90,000 ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఫీచర్స్ కోసం. ఇక HTK నుండి HTK ప్లస్కి అప్గ్రేడ్ అవ్వాలంటే 2 ఇంజిన్ ఆప్షన్స్లో 1.2 లీటర్ పెట్రోల్ 5 MT అండ్ 1.5 లీటర్ డీజిల్ 6 MT మీకు 86,000కి 50,000 ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా స్పెండింగ్లో మీకు కొన్ని కీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
కియా. ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ కానివ్వండి, ఆటో హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, రూఫ్ రైజ్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 4 స్పీకర్స్ విత్ 2 tweeters, ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్, 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటో ఏసీ, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ రేర్ వ్యూ మిర్రర్ అండ్ రియర్ డీఫాగర్ లాంటి ఫీచర్స్, స్టైల్ ఫీచర్స్ కానివ్వండి, కన్వీనియన్స్ ఫీచర్స్ కానీ మీకు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వర్త్ అప్గ్రేడ్ అని నేను చెప్తాను. HT-K+ నుండి HT-Xకి మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే నియర్లీ 50,000 మీరు ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. 6-speed IMT పెట్రోల్ ఇంజన్లో అండ్ 6-speed MT డీజిల్ ఇంజన్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఈ 50,000 వర్త్ అప్గ్రేడింగా కాదా అంటే వర్త్ అప్గ్రేడింగ్ అనే చెప్పాలి. ఇందులో కీ ఫీచర్స్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, క్రూజ్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్, రిక్వెస్ట్ సెన్సర్తో పాటు ఇంజిన్ రిమోట్ స్టార్ట్ స్టాప్ చేయొచ్చు, బ్లాక్ అండ్ బీజ్ ఇంటీరియర్ లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది, లెదరెట్ డీకట్ స్టీరింగ్ వీల్ లాంటి కన్వీనియన్స్ ఫీచర్స్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి HT-K+ నుండి HT-Xకి అప్గ్రేడ్ అవ్వడం 6-speed IMT పెట్రోల్ కానీ 6-speed MT డీజిల్ కానీ వర్త్ అప్గ్రేడ్ అని నేను చెప్తాను. HT-X నుండి HT-X+కి అప్గ్రేడ్ అవ్వాలంటే 1,66,000 ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ 1,66,000లో మీకు టెక్ రిలేటెడ్ ఫీచర్స్ చాలా కనిపిస్తాయి అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఈ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్లో వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, 10.25-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఇన్బిల్డ్ నావిగేషన్, సౌండ్ మూడ్ లైట్స్, బోస్ 7-speaker ప్రీమియం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4.2-inch MID క్లస్టర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇన్ ఇవో కనెక్టెడ్ కార్ ఫీచర్స్ లాంటి టెక్ ఫీచర్స్తో పాటు R16 క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ అండ్ రేర్ వైపర్ అండ్ వాషర్ లాంటి కన్వీనియన్స్ ఫీచర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్టైల్ రిలేటెడ్ ఫీచర్స్ కూడా. 1,66,000 పెట్టి HT-Xకి అప్గ్రేడ్ అవ్వడం కంటే 34,000 ఎక్స్ట్రా పెట్టి 2 lakhsలో HT-X నుండి GT-X+కి అప్గ్రేడ్ అవ్వడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే 34,000 ఎక్స్ట్రా స్పెండ్ చేయడం వల్ల మీకు 6-speed IMT కానివ్వండి పెట్రోల్ ఇంజన్లో, 6-speed MT డీజిల్ ఇంజన్లో కానివ్వండి మీకు వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కూల్ వెంట్. దాంతోపాటు AI కమాండ్, కియా కమాండ్ AI టెక్నాలజీ మీకు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు సేఫ్టీలో 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో HT-Xకి అప్గ్రేడ్ అవ్వడం కంటే GT-X+కి అప్గ్రేడ్ అవ్వడం వర్త్ అప్గ్రేడింగ్ అని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ దిగ్నైటెడ్ కార్స్. ఇలాంటి వీడియోస్ ఇక వస్తూనే ఉంటాయి. Stay tuned to the channel. Thanks for watching. Jai Hind.